నమస్తే, నేను ఆదిత్య. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నెయ్యి టెండర్ ఏఆర్ కంపెనీకి మాత్రమే ఇచ్చారు, కానీ నెయ్యి సరఫరా మాత్రం మరో కంపెనీ చేసిందంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదిక బలంగా వినిపిస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. మ్యామ్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశంలో ఏఆర్ కంపెనీకి టెండర్ ఇచ్చారని, మరి ఎందుకు అనూహ్యంగా షోకాజ్ నోటీసులు కూడా మనం చూసాము. కానీ సరఫరా మాత్రం ఏఆర్ కంపెనీ కాకుండా మరో కంపెనీ చేసిందంటే ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు అంటే కల్తీ అనేది వైసీపీకి వాళ్ళ బుర్రల్లోనే కల్తీ ఉందండి. తర్వాత వస్తువులు వాళ్ళ బుర్రలు కల్తీ అయ్యాయి కాబట్టి, వాళ్ళ మెదళ్ళు కల్తీ అయ్యాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకోకి వాళ్ళ హయాంలో ప్రతి ఒక్కటి కల్తీ చేశారు. అందుకు ఉదాహరణ మీరు చెప్పినట్టుగా ఇవాళ లడ్డూలో కలిపిన నెయ్యి, కల్తీ నెయ్యి. అసలు ఎవడైనా బుద్ధున్నవాడు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడతాడా? అసలు నీకు సంబంధం ఏంటి? టీటీడీకి డబ్బులు లేవా? ప్రజలు ఎంత ఆదాయం ఇస్తున్నారు? కోట్లు కోట్లు వస్తాయి మీకు. మీరు ఎవరినైనా మాకు నెయ్యి కావాలండి స్వామివారి లడ్డూకి అని ఒక చిన్న ప్రకటన ఇవ్వండి. టీటీడీ వాళ్ళు ఇవ్వమనండి. భక్తితో ఇస్తారు. భక్తితో స్వచ్ఛమైన ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి వాళ్ళే తెచ్చిస్తారండి. అంత దేవుడు అంటే పిచ్చి వాళ్ళకి, అంత అభిమానం, అంత ఇష్టం. కానీ పదాలు లేవు. స్వామి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు అని స్వచ్ఛందంగా ఇవ్వకపోతే అడగండి. మీరు మీ జేబుల్లోంచి ఇచ్చారా డబ్బులు? బుద్ధి లేని వాళ్ళు కాకపోతే అసలు కల్తీ నెయ్యి వాడటం ఏంటండి? సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని ఏఆర్ డైరీకి ఇస్తే, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే టెండర్లు పిలుస్తారండి. ఇప్పుడు మీరు కావాల్సిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే నీకు ఊరికే నీకు ఇస్తున్నాము, టెండర్ నీ పేరున ఉంటుంది, కానీ నీకు నీ ద్వారా రాదు, మాకు వేరే వాళ్ళు సప్లై చేస్తారు. వేరొకటిది సోకొకటి, వేరొకటిది ఇచ్చేవాడు ఒకడు. ఇక్కడ ఇరుక్కునేది వీడు. ఇప్పుడు ఏఆర్ డైరీ అలా ఇరుక్కుందా? అదొక సందేహం. ఇప్పుడు ఏఆర్ డైరీ అందుకే ఏం చేయాలో ఇప్పుడు, అందుకే వాళ్ళకు కూడా షోకాజ్ నోటీస్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు కూడా కేసు వేశారు. మ్యామ్, ఇప్పుడు ఏఆర్ అనేది చిన్న కంపెనీ ఏం కాదు, చాలా బ్రాండ్ ఉన్న కంపెనీ. మరి ఇప్పుడు వీళ్ళు టెండర్ నాకు ఇచ్చారు, కానీ సబ్ వేరే ఎవరికో వెళ్తుంది. మరి దీని వల్ల నా బ్రాండ్ పోతుంది అన్న ఇది వాళ్ళకి లేదంటారా? 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, మర్చిపోయారు మీరు? అచ్చా, కంటిన్యూస్ గా 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటారు కాబట్టి తప్పలేదు. అరాచకాలు చేసినా పర్వాలేదు, మన ప్రశ్నించేవాడు ఉండడు, ప్రజలు గొర్రెలు అనుకున్నారు. ఓకే, ప్రజలు ఏమన్నారు? మేము గొర్రెలం కాదు, మాకు బొర్ర ఉంది, నీకు ఇవ్వం, మేము 124 ఇస్తాం కూటమికి, నీకు 11 ఇస్తామని 11 ఇచ్చారు. మీకు అర్థమైందా? ఇప్పుడు గొర్రెలు ఎవరయ్యారు? వైసీపీ వాళ్ళు. కాబట్టి ఏఆర్ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళదేం పోయింది, ఏమంటే మీకు కొంచెం కమిషన్ వస్తుంది, వాళ్ళు అంతే చూసుకుని ఉంటారు. ప్లస్ వీళ్ళకి ఏమైనా లింకులు ఉంటాయి, ఫ్రెండ్స్ మరొకటో లింకులు ఉంటాయి కదా, అందులో రాజకీయంగా మీకు పలుకుబడి ఉంటుందిగా, సపోర్ట్. ఇవన్నీ కూడా ఒక దాంతో ప్రతి దానికి అంతేనండి. ఒక పలుకుబడో, రాజకీయ పలుకుబడో, ఒక డబ్బో, ఇంకేదో అవసరమో మనిషిని ఎప్పుడు కూడా చెడు వైపు నెట్టుతుంది. మంచికి ఇవేం అవసరంలా. ఒక మంచి పని చేయాలంటే మనకి ఎవరి సపోర్ట్ అక్కర్లా. వాళ్ళు మీరు 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మీకు నచ్చితే ఇమీడియట్ గా ఇస్తారు. అదే 10 రూపాయలు మనం దొంగతనం చేయాలంటే మనకి ఎవరి సపోర్టో కావాలి కదా. అక్కడ తేడా అది. ఇది నాది, అది మనం వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నారు. సో అక్కడ మీరు లొంగాలి, అబద్ధం చెప్పాలి. తప్పుకి 100 తప్పులు చేస్తాం. సో ఇవాళ ఏఆర్ డైరీ పరిస్థితి అట్లా అయింది. దే డోంట్ హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ అండి. అసలు అంత నెయ్యి ఇచ్చే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. వెరీ ఫ్యూ డైరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, అంటే అంత కెపాసిటీలో ఇవ్వగలిగి. అందుకే నందినిని చూస్ చేసుకుంటాం. అసలు ఇవన్నీ కాదండి, ఈ నెయ్యి వివాదానికి ఒక ముగింపు పలుకుతూ ఇంకా మీదట టీటీడీ వాళ్లే సొంత పశు సంపద పెట్టుకుని, సొంతంగా డైరీ పెట్టుకుని, సొంతంగా నెయ్యిని తయారు చేస్తాం. అది చాలా టైం పట్టే వ్యవహారం, పర్వాలేదు. ఇందాక నేను ఏం చెప్పానండి, నెయ్యి ఇవ్వండి అని ఒక భక్తుడిని అడిగితే ఆ విధంగా దేశవాళీ పశువుల్ని కొంటాము, ఒక్కొక్క పశువు ధర ఇంత అని చెప్పమనండి. క్యూలో నిల్చుని పశువులు కొనిచ్చేస్తారు. ప్రజలకి ఉపయోగపడుతుంది. దేవుడికి ముందు, ప్రజలకు కాదు. దేవుడికి మనం కల్తీ లేని ఒక ప్రసాదాన్ని, ఒక లడ్డూని వారికి సమర్పిస్తాం. అదే విధంగా
ఇవాళ ఇక్కడ ఒక డైరీ పెట్టాలి అంటే ఎవరో ఒకరు పరిగెట్టుకుని వచ్చి పెడతారు మీకు. అవును. గుజరాత్ వాళ్ళే వస్తారు, ఎవరో అక్కర్లా. ఉదాహరణకి లేదు కర్ణాటక వాళ్ళే వస్తారు, లేదు ఇక్కడ తెలంగాణ వాళ్ళు వస్తారు. మన విజయవాడలో అడిగారు కదా, అవును. మనకు ఆంధ్రాలో డైరీస్ లేవా? లేదు, ఇద్దరు ముగ్గురు కలిపి టెండర్లు పిలిచినప్పుడు ఇద్దరు ముగ్గురిని కలిపి వాళ్ళకి ఇచ్చి కూడా నడపచ్చు. సో అది కూడా తప్పులేదు. కాబట్టి దీనికి పరిష్కారం అది. ఇకపోతే ఈ కల్తీ విషయానికి వచ్చేసరికి ఇవాళ ఏఆర్ డైరీ ఇరుక్కున్నట్టే. ఇప్పుడు ఒక బ్రాండ్ ఇమేజ్ ని పోగొట్టుకోవటం అంటే చిన్న విషయం కాదు. ఏమిటి, ఒక ఇల్లు కట్టాలంటే ఇటుక 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 పెంచుకోవాలి. అదే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకోవటానికి మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, ఎన్ని సంవత్సరాలు తపన పడాలి అంటే యూ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్. ఆ నమ్మకాన్ని వాళ్ళలో కలిగించాలి. నమ్మకమేనండి దేనికైనా పునాది, విజయానికి పునాది నమ్మకం. కాబట్టి ఇవాళ వాళ్ళంత కష్టపడి తెచ్చుకున్న పేరుని జగన్మోహన్ రెడ్డి వల్ల భూస్థాపితం చేసుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ఎవరిని నాశనం చేయగలడో మనకు 5 ఏళ్లలో ఆయన చేసిన పనులు కావచ్చు, మరొకటి కావచ్చు, మన కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. ఒక ఏఆర్ డైరీ అయినా, ఒక నెయ్యి అయినా కల్తీ, ఏది కల్తీ లేదు. మనిషి కల్తీ, మాట కల్తీ జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు మీరు తీసుకునే సిమెంట్ కల్తీట, సరే మద్యం కల్తీ మనకు తెలుసు. మద్యం మంచి బ్రాండ్స్ అంతా కూడా బయట ఆపేసి బోర్డర్ దగ్గర వీళ్ళ బ్రాండ్స్ తెచ్చేసి ప్రజల ఆరోగ్యాలు పాడు చేసి లక్షల కోట్లు దండుకుని కంటైనర్లు వెళ్ళిపోయాయి కదా లండన్ కి. ప్రత్యేక విమానంలో వెళ్ళాయి కదా, డబ్బులు వెళ్ళాయి. ఒక పక్క గంజాయి, ఒక పక్క డ్రగ్స్, ఒక పక్క చాక్లెట్స్, డ్రగ్ చాక్లెట్స్, ఇట్లా అది కూడా వదలలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ మద్యం మీకు అప్పుడు అసలు మంచి బ్రాండ్స్ దొరకలేదు. మీకు గుర్తుంది, ఎలక్షన్స్ అప్పుడు కూడా వీళ్ళంతా దాచిపెట్టేసి మంచి బ్రాండ్స్, మీకు అప్పుడు గుర్తుందో లేదో, ఎలక్షన్స్ ముందు. సో వీళ్ళు చెయ్యని కల్తీ ఉంది, ఇసుక కల్తీ. సిమెంట్ భారతీయ సిమెంట్ కి ఇచ్చేసి భారతీయ సిమెంట్ తోటే కొనుగోలు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పిన దానికే ధరకే వెళ్ళి ఇవ్వాలి కమిషన్స్. తర్వాత మీకు వాళ్ళు డీల్కి ఒప్పుకుంటారు, వాళ్ళకి ఇష్టమైతే మీరు దానికి తగ్గట్టుగా పేమెంట్ చేయగలిగితే. సో ఆ రకంగా కూడా బెదిరింపులు పర్వాలు జరిగాయి, భయపెడ్డాలు జరిగాయి, వాళ్ళకి నచ్చినట్టు చేయటాలు జరిగాయి. మొత్తానికి ఒక అవినీతి, ఒక కల్తీ ప్రభుత్వాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్లు భరించారు కదా. కాబట్టి ఇవాళ కల్తీ లేనిది ఏంటి బాబు అని ఆంధ్రప్రదేశ్ లో చూడాలన్నమాట. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వానికి తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వీళ్ళకుండే ఒక్కొక్క టాస్క్ పెరుగుతుంది చూసారా మీరు. వీళ్ళ ముందు ఎన్ని సవాళ్ళు అంటే, ముందు కల్తీ అనేది ఇప్పుడు ఏ రకంగా కల్తీ, ఒక డిపార్ట్మెంట్స్ లోనే కల్తీయా, మనుషుల్లో కల్తీయా, మనసుల్లో కల్తీయా, వస్తువుల్లో కల్తీయా, దీన్ని ఎట్లా ఆపాలి అనేది ఈ రోజు తెలుగుదేశం కూటమి ముందున్న పెద్ద సవాల్. థ్యాంక్ యూ.